ఒక ఉన్మాది అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో అమరావతి నాశనమే ప్రత్యక్ష ఉదాహరణ అని గుంటూరు టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో రాజధాని ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా అమరావతిని నాశనం చేసిందో ప్రజలకు వివరించారు. రాజధానిలో ఒకే వర్గం వారికి భూములున్నాయని తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. సీఎం జగన్ స్వార్థ రాజకీయాల కోసం లక్షలాది ప్రజల ఆశలు ఆవిరైపోయాయని పెమ్మసాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని సీఎం జగన్ అబద్ధాలు చెప్పారని, 5 ఏళ్లలో ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాజధాని అమరావతిలో కట్టడాలను పలువురు నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. రాజధాని అభివృద్ధికి గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను జగన్ ధ్వంసం చేశారని, 125 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు ఇక్కడికి వస్తే వాటిని అడ్డుకున్నారని విమర్శించారు. దీంతో ఈ ప్రాంతం ఎడారిగా అయిపోయిందని వాపోయారు. అమరావతిలో జరిగిన విధ్వంసం చూస్తుంటే ఆవేదన కలుగుతోందన్నారు. రాజధానిలో ఒకే వర్గం వారికి భూములున్నాయని తప్పుడు ప్రచారం చేశారని, కానీ రాజధాని కోసం 20,000 మంది సన్న చిన్నకారు రైతులు భూములు ఇచ్చారని, అభివృద్ధి కోసం ఖర్చు చేసిన 10,000 కోట్లు వృధా అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. R5 జోన్ పేరిట అభివృద్ధి కారిడార్ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. బయటి ప్రాంతాల ప్రజలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారన్నారు. రాజధాని నిర్మాణం జరిగితే ఎంతో మందికి ఉపాధి లభించేది, కానీ ఒకటి స్వార్థం కోసం 10 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ మొత్తం 5 టవర్లు రాఫ్ట్ ఫౌండేషన్ తోటి మీరు చూడండి. ఇక్కడ 3 టవర్లు వాటర్ లోపల మునిగిపోయి ఉన్నాయి. చూడండి ఆ స్టీలు ఎంత పెద్ద స్టీలు, ఎంత కాంక్రీట్ తోటి చేశారో. కొన్ని 100 కోట్ల రూపాయలు పెట్టి అంత మంచి స్టీలు కాంక్రీట్ తోటి బిల్డింగులు కడితే చూడండి ఎట్లా వంగిపోయి ఎలా పాడైపోయినాయి, అన్ని తుప్పుపట్టిపోయి ఉంటాయి. ఈ 100 కోట్ల రూపాయలు ఆస్తి ఇది ఎవరిదంటే ప్రజల సొమ్ము, ప్రజల డబ్బులతో కట్టిన, అంటే వాళ్ళు ట్యాక్సులతో కట్టిన డబ్బు ఈ విధంగా కంప్లీట్ గా వదిలిపారేశారు. అంతే, దీనికి మెయింటెనెన్స్ కానీ ఏమీ లేకుండా. సో మళ్ళీ రేపు మేము వచ్చిన తర్వాత ఇవన్నీ తీసి చేయాల్సినటువంటి పరిస్థితి చూడండి ఎంత దుర్మార్గంగా ఉందో. అంతేకాకుండా పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారన్నారు. అలాగే అంబేద్కర్ స్మృతివనం కోసం కేటాయించిన ప్రాంతాన్ని నాశనం చేసి మరో చోట విగ్రహం ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. దాదాపు 70 బహుళ అంతస్తుల భవనాలు వృధాగా వదిలేశారన్నారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా వేధించారని, నిర్మాణాలు జరుగుతుంటే 1,00,000 మందికి పని దొరికేదన్నారు. పెద్ద పెద్ద భవనాల నిర్మాణాలతో కళకళలాడాల్సిన ప్రాంతంలో హృదయ విదారకర పరిస్థితి కనిపిస్తుందని పెమ్మసాని వాపోయారు. ఇవి కూడా చూడండి అమ్మా, ఇవంతా ఐరన్ ఎంత మంచి ఐరన్ ఈ విధంగా తుప్పుపట్టిపోయిందో. ఇదంతా ఎందుకు పనికిరాదు. ఇది కూడా నాకు తెలిసి కొన్ని 100 కోట్ల రూపాయలు విలువ చేసేది ఉండుంటుంది. సార్ చూడండి ఎట్లా ఉందో. కనీసం పోనీ ఇక్కడ వాడకపోయినా వీటిని ఎక్కడైనా తీసుకెళ్లి వేరే వాటికైనా వాడచ్చు. ఇది ఎవ్వరు తినకుండా రస్ట్ పట్టిపోయి ఇట్లా అయిపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసేవాళ్ళు వీటన్నిటిని ప్రశ్నించాలి. ఈ రోజు కరెంటు బిల్లులు, నిత్యావసర వస్తువుల ధరలు ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయంటే ఇదిగో ఇట్లా వీటన్నిటిని కొనటం, పక్కన పడేయటం, వాడకుండా చేయటం, దానికేమో వేరే వాళ్ళు పన్నులు కట్టి వాళ్ళు ఇబ్బంది పడటం. ఒక ఉన్మాది అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో అమరావతి నాశనమే ప్రత్యక్ష ఉదాహరణ అని తెలుపుతున్నారు. అభివృద్ధి తప్ప విధ్వంసమే తమ ఎజెండాగా రెచ్చిపోతున్న వైసీపీ నాయకులకు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.